డేటా క్యాప్చర్ టూల్ వినియోగంపై గైడెన్స్ వీడియోకు స్వాగతం. టర్మ్ డిపాజిట్స్. మునుపటి వీడియోలలో మనం మెంబర్షిప్, మెంబర్ ల్యాండ్ డీటెయిల్స్, డిమాండ్ డిపాజిట్స్ గురించి చర్చించాము. ఇతర మాడ్యూళ్లకు వెళ్లే ముందు మెంబర్షిప్లో సభ్యులందరి డేటా ఎంట్రీని పూర్తి చేయాలి. ఇప్పుడు మనం టర్మ్ డిపాజిట్స్ మాడ్యూల్కి వెళ్దాం. లాగిన్ చేసిన తర్వాత డాష్బోర్డ్లో టర్మ్ డిపాజిట్స్ క్యుములేటివ్ మాడ్యూల్ డిమాండ్ డిపాజిట్స్ మాడ్యూల్ కింద చూపబడుతుంది. స్క్రీన్ ఎడమ వైపున ఉన్న టర్మ్ డిపాజిట్స్ క్యుములేటివ్ మాడ్యూల్పై క్లిక్ చేయండి. ఇది సభ్యుల వివరాలు మరియు టర్మ్ డిపాజిట్స్ కింద వారి ఖాతా వివరాలను ప్రదర్శించే టర్మ్ డిపాజిట్స్ క్యుములేటివ్ మాడ్యూల్కి నావిగేట్ చేస్తుంది. దాని స్టేటస్ కూడా ఇక్కడ చూపుతుంది. యాక్షన్ కాలంలో మనకు వ్యూ, ఎడిట్ మరియు వెరిఫై గుర్తులు ఉన్నాయి. వ్యూ గుర్తు డేటాను వీక్షించడం కోసం, పెన్సిల్ గుర్తు రో వివరాలను సవరించడానికి మరియు వెరిఫై గుర్తు యాడ్ చేసిన డేటా యొక్క ధృవీకరణ కోసం వీలు కల్పిస్తాయి. టర్మ్ డిపాజిట్ క్యుములేటివ్ హెడర్ స్క్రీన్కు టాప్లో ఎడమ వైపున చూడవచ్చు. దీని క్రింద ఇప్పటివరకు జోడించిన మొత్తం ప్రొఫైళ్ల సంఖ్యను చూడవచ్చు. ఇప్పటివరకు క్యాప్చర్ చేయబడిన టర్మ్ డిపాజిట్ క్యుములేటివ్ వివరాలను స్టేటస్ వారీగా స్టేటస్ ట్యాబ్లోని డ్రాప్ డౌన్ని ఉపయోగించి చూడవచ్చు. స్టేటస్ ట్యాబ్ తర్వాత సెర్చ్ ట్యాబ్ అందుబాటులో ఉంటుంది. సభ్యుని టర్మ్ డిపాజిట్ సెర్చ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. సభ్యుని టర్మ్ డిపాజిట్ యొక్క యాడ్ చేసిన డేటాను ధృవీకరించడానికి సెర్చ్ ట్యాబ్ తర్వాత వెరిఫై బటన్ ఉంది. సభ్యుని కొత్త డిపాజిట్ ఖాతాను యాడ్ చేయడానికి యాడ్ బటన్పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ నుండి కావాల్సిన ప్రొడక్ట్ను ఎంచుకోండి. రెడ్ స్టార్ మార్కుతో ఉన్న ఫీల్డ్లను పూర్తి చేయడం తప్పనిసరి, లేకుంటే సేవ్ మరియు సేవ్ అండ్ కంటిన్యూ బటన్లు నిలిపివేయబడతాయి. డేటా మొత్తాన్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయడానికి సేవ్ లేదా సేవ్ అండ్ కంటిన్యూలో దేనినైనా క్లిక్ చేయండి. టర్మ్ డిపాజిట్ వివరాలు విజయవంతంగా చేయబడ్డాయి అనే మెసేజ్ పాపప్ అవుతుంది. ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ బటన్ను క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ డ్రాప్ డౌన్ ఆప్షన్తో కూడిన ప్రొడక్ట్ టైప్ ట్యాబ్ మరియు మెటాడేటా, మాస్టర్ డేటా, టెంప్లేట్ డౌన్లోడ్ బటన్లు మరియు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడానికి ప్లస్ గుర్తు కలిగి ఉన్న మరొక విండోకు కదులుతుంది. ప్రొడక్ట్ టైప్లోని డ్రాప్ డౌన్ యారో టెంప్లేట్లను వర్తించే డిపాజిట్ టైప్ను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. మెటాడేటా డౌన్లోడ్ మెంబర్ టర్మ్ డిపాజిట్ వివరాలను ఫిల్ చేయడం కోసం ప్రతి కాలంలో డేటాను ఎలా ఫిల్ చేయాలో వివరించే ప్రాసెస్ను పీడిఎఫ్ డాక్యుమెంట్లో చూపుతుంది. ఉదాహరణకు టెక్స్ట్ లేదా న్యూమరిక్ లేదా ఆల్ఫా న్యూమరిక్ లేదా డేట్ ఫార్మేట్ మొదలైన వాటిలో డేటాను ఎలా పూరించాలి అనే విధానము చూపుతుంది. మాస్టర్ డేటా డౌన్లోడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇది డ్రాప్ డౌన్ యారోతో ప్రతి ఫీల్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న వివరాలు కలిగి ఉన్న ఎక్సెల్ ఫైల్ని చూపుతుంది. టెంప్లేట్ డౌన్లోడ్ బటన్ అనేది ఇప్పటికే ఉన్న టర్మ్ డిపాజిట్లను క్రియేట్ మరియు యాడ్ చేయడం కోసం ఖాళీ టెంప్లేట్లను డౌన్లోడ్ చేసే ఆప్షన్. బల్క్లో డేటాను డౌన్లోడ్ చేసిన టెంప్లేట్లో పూరించవచ్చు మరియు ఇప్పటికే ఉన్న టర్మ్ డిపాజిట్ వివరాలను జోడించడానికి అదే అప్లోడ్ చేయవచ్చు. బల్క్ డేటాతో సేవ్ చేయబడిన ఫైల్ను అప్లోడ్ చేయడానికి ప్లస్ గుర్తుతో అప్లోడ్ డాక్యుమెంట్ ఇవ్వబడింది. ఫైల్ అప్లోడ్ పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ పనిచేయడం ప్రారంభించబడుతుంది. సభ్యుల వారీగా కొత్త టర్మ్ క్యుములేటివ్ డిపాజిట్ ఖాతాను జోడించడానికి యాడ్ బటన్ ఉపయోగపడుతుంది.
యాడ్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా స్క్రీన్ యాడ్ టర్మ్ డిపాజిట్ డీటెయిల్స్ స్క్రీన్కు నావిగేట్ చేస్తుంది. ఇది యాడ్ టర్మ్ డిపాజిట్ డీటెయిల్స్ హెడర్ను చూపుతుంది మరియు దానికి కుడివైపున గతంలో జోడించిన డిపాజిట్ వివరాలను ప్రదర్శించే చిన్న బాక్స్ చూపుతుంది. స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ను చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న చిన్న డాక్యుమెంట్ గుర్తు ఉపయోగించవచ్చు. స్క్రీన్ ఈ కింది ఫీల్డ్లను కలిగి ఉంటుంది. అవి అడ్మిషన్ నెంబర్, క్లిక్ చేసిన తర్వాత సభ్యుని పేరు, గ్రామం, అడ్మిషన్ తేదీ మొదలైన సభ్యుని వివరాలు ఉంటాయి. తదుపరి వరుసలో ప్రొడక్ట్ని ఎంచుకోవడానికి డ్రాప్ డౌన్ యారోతో ప్రొడక్ట్ ఫీల్డ్ అందుబాటులో ఉంటుంది. అవసరమైన ప్రొడక్ట్ని ఎంచుకున్న తర్వాత అకౌంట్ నెంబర్, ఆపరేషన్ టైప్, డిపాజిట్ డేట్, డిపాజిట్ అమౌంట్, టైప్ ఆఫ్ టెన్యూర్, పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మెచ్యూరిటీ డేట్, మెచ్యూరిటీ అమౌంట్, లెడ్జర్ ఫోలియో నంబర్, ఆటో రెన్యువల్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ప్లస్ గుర్తు, నామినీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మొత్తం డేటాను ఫిల్ చేసిన తర్వాత సేవ్ లేదా సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. టర్మ్ డిపాజిట్స్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనే మెసేజ్ పాపప్ అవుతుంది. ఈ విధంగా మనం అన్ని టర్మ్ డిపాజిట్ ఖాతాలలో డేటా ఎంట్రీని పూర్తి చేయాలి. ఇతర టర్మ్ డిపాజిట్లకు సంబంధించిన డేటా అంటే టర్మ్ డిపాజిట్ నాన్ క్యుములేటివ్ మరియు రికరింగ్ డిపాజిట్లను కూడా డీసీటీలో ఈ విధంగా మాత్రమే పూరించాలి. రికరింగ్ డిపాజిట్లో మనం పైన చర్చించిన ఫీల్డ్లతో పాటు కట్ ఆఫ్ తేదీ వరకు అకౌంట్లో మొత్తం అందుకున్న అమౌంట్ మరియు మొత్తం ఇన్స్టాల్మెంట్లు పూరించాలి. నెక్స్ట్ వీడియోలో ఏజెంట్ డీటెయిల్స్, డైలీ డిపాజిట్స్ మాడ్యూల్స్లో డేటాను ఎలా పూరించాలో చర్చిద్దాం. ఈ గైడెన్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.